హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి టొమాటో రోటి పచ్చడి. దానికి కాంబినేషన్ లెగ్ పీస్లు అయితే ఫ్రై చేశానండి. రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకున్న వాటర్లో వేసుకోవాలి. తర్వాత మీడియం సైజు 2 టమాటాలను కట్ చేసుకొని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చింతపండు వేస్తే ఈ వేడి మీద మగ్గిపోతుందండి. తర్వాత రోట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెదుపుకున్న తర్వాత మనం పచ్చిమిర్చిలో చింతపండు వేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వేపి పెట్టుకున్న మిరపకాయలను అయితే వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత పచ్చడిని అయితే తీసి ఒక పక్కన పెట్టి కొంచెం కొత్తిమీర 4 వెల్లుల్లి రెమ్మలు వేసి ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని గిన్నెలోకి తీసేసుకోవటమేనండి. అంతే, ఎంతో టేస్టీ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. దానికి కాంబినేషన్ లెగ్ పీస్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ముందుగా లెగ్ పీసుల్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసి 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఉప్పు కారం ముక్కలకు పట్టించిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఒక నిమ్మకాయనైతే పిండుకోవాలండి. ఇలా పిండుకొని మొత్తం కలుపుకొని 2 గంటల సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని నేను 4 లెగ్ పీసులకి 1/2 కేజీ మైదా అయితే తీసుకుంటున్నానండి. ఈ మైదాలో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉప్పు పసుపు కారం మిరియాల పొడి ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసులను అయితే ఈ మైదాని కోట్ చేయాలండి. తర్వాత కూలింగ్ వాటర్లో ఈ లెగ్ పీసులని డిప్ చేసుకొని తర్వాత లెగ్ పీసులకి మైదా బాగా పట్టించాలి. ఇవన్నీ తయారు చేసేలోపు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటూ ఇవి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా పట్టించిన లెగ్ పీసులకి ఈలోపు ఆయిల్ హీట్ అయిపోయి ఉంటుందండి. లెగ్ పీసులను అయితే ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ ఏమీ వాడలేదండి. ఒక్కసారి ఈ రోటి పచ్చడి లెగ్ పీసులు ఫ్రై అయితే ట్రై చేయండి. తప్పకుండా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ లెగ్ పీసులు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అవ్వడానికి చాలా టైం అయితే పడుతుందండి. అంతే, టేస్టీ లెగ్ పీస్ ఫ్రై.